ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి ఈరోజు నేర్చుకోబోయేటువంటి అంశం ఏమనగా ఆది కాండము అనేటువంటి ఈ పేరులోని విషయాలను మనం నేర్చుకుందాం. ఆది కాండము అనగా ఆది కాండము. ఆది అనగానే మనకు అర్థమవుతుంది, ఆది అంటే ముందు లేదా ప్రారంభము అని అనేకమైనటువంటి అర్థాలు మనకు తెలుసు. కానీ బైబిల్లోని పాత నిబంధన పూర్తిగా హీబ్రూ భాషలో రాయబడింది కనుక ఆ హీబ్రూ భాషలో దానికి ఏం పేరు ఉంది, ఆ పేరు ఎలా దీనికి పెట్టారు, ఆ పేరు యొక్క అర్థం ఏంటి, ఈ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి సందేశం ఏంటి అనేటువంటి విషయాలను మనము ఈ పేరు నుండి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఆది కాండమును హీబ్రూ భాషలో బెరిషిత్ అని అంటారు. ఇంగ్లీష్లో మనందరికీ తెలుసు జెనిసిస్ అని అంటారు. మరి బెరిషిత్ అనేటువంటి ఈ హీబ్రూ భాషలోని ఈ పదము ఆది కాండములోని మొదటి అధ్యాయము మొదటి వాక్యములో మొదటి పదము. హీబ్రూ భాషలో రాయబడినటువంటి బైబిల్లో మొదటి అధ్యాయములో ఉన్న మొదటి వాక్యములో ఉన్న మొదటి పదమును పుస్తకమునకు పేరుగా వారు పెడతారు. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వాక్యము హీబ్రూ భాషలో బెరిషిత్ బారా ఎలోహిం ఎట్ అని ప్రారంభమవుతుంది. అందులోని మొదటి పదము బెరిషిత్ అనేటువంటి పదాన్ని ఆ యొక్క అధ్యాయముకు లేదా ఆ యొక్క పుస్తకమునకు వారు టైటిల్గా పెట్టారు. మరి బెరిషిత్ అనగా ఏమి? బెరిషిత్ అంటే బిగినింగ్ అని అర్థం, ప్రారంభము అని అర్థం. మనకు ఇంగ్లీష్ భాషలో జెనిసిస్ అని ఉంది, తెలుగు భాషలో ఆది కాండము అని ఉంది. ఆది కాండము అనగా ఆది, ఆది అంటే ముందు, ప్రారంభము అని అర్థం. ఇప్పుడు ఈ యొక్క పుస్తకానికి పేరే సరిగ్గా దీన్ని మనము అర్థము చేసుకోవాలంటే ప్రారంభము అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ ఆది కాండము 50 అధ్యాయాలు మీరు చూసినట్లయితే ప్రతి అధ్యాయము కూడా ప్రారంభము గురించే మాట్లాడుతుంది. ఈ 50 అధ్యాయాల్లో కూడా మొత్తము సారాంశం ఏమైతే ఉందో అది ప్రారంభాల గురించి రాయబడినదే. మొదటి అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఈ యొక్క సృష్టి యొక్క ప్రారంభము, భూమి మరియు ఆకాశముల యొక్క ప్రారంభము, మరి సూర్య చంద్ర నక్షత్రములు అన్నిటి యొక్క ప్రారంభాలను మీరు చూస్తూ వస్తారు. అదే రీతిగా మరి ప్రాముఖ్యముగా మనిషి యొక్క ప్రారంభాన్ని కూడా మీరు చూస్తారు. మనిషి యొక్క ప్రారంభము ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అని చెప్పి మీరు ఆది కాండంలో చూస్తారు. అంతటితో ఆగలేదు, అది మాత్రమే ప్రారంభం కాదు, మనిషిలోనికి పాపము ఎలా ప్రవేశించిందనే ప్రారంభం, పాపము యొక్క ఆరంభము అక్కడే ఉంది. పాపమునకు పరిహారముగా దేవుడిచ్చినటువంటి బలి యొక్క ప్రారంభం, వారికి వస్త్రాలు ఇచ్చినాడు, అది ప్రారంభమైంది. ప్రసవము, గర్భవేదన ప్రారంభమైంది, వ్యవసాయం ప్రారంభమైంది. ఇలా అనేకమైన విషయాలు ఈ యొక్క ఆది కాండం అంతా మీరు చూడవచ్చు. అయితే అలా కంటిన్యూ చేసుకుంటూ మనం వెళ్ళినట్లయితే మొదటి కానుకలు, దేవునికి ఇచ్చేటువంటి అర్పణ ప్రారంభమైంది. అందువలన కలిగినటువంటి హత్య ప్రారంభమైంది, మొదటి హత్య. మీరు చూడండి, ఈ ఆది కాండంలో అన్ని ప్రారంభాలే కనబడుతూ ఉంటాయి. అయితే మొదటగా ఒక ఓడ ప్రారంభం, వర్షము, అంతవరకు వారు వర్షాన్నే చూడలేదు, వర్షము ప్రారంభం, ఇంద్రధనస్సు ప్రారంభం, ఇటుకలు కోయటం ప్రారంభం, భవనాలు కట్టడం ప్రారంభం. మరి 10వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే అక్కడ భాషల యొక్క ప్రారంభాన్ని మీరు చూడవచ్చు. అలా 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ దేవునికి కావలసినటువంటి పరిశుద్ధ సంతతి కొరకు అబ్రహామును ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగము యొక్క ప్రారంభాన్ని మీరు ఆడ చూడవచ్చు. అబ్రహాము దగ్గర అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఈ ముగ్గురు కూడా ఇశ్రాయేలుకు ప్రారంభముగా ఉన్నవాళ్ళు. అదే రీతిగా కరువులు, ఇలాంటి ప్రారంభాలు మీరు 50 అధ్యాయాల వరకు కూడా చూస్తూనే రావచ్చు. అయితే ఈ ప్రపంచము, ఈ సృష్టిలోని యావత్తు,
ఈ సృష్టిలోని మనుషులు ఇచ్చినటువంటి పాపము అన్నీ కూడా ప్రారంభించినటువంటి విషయాలను ఇందులో ఆది కాండములో ప్రారంభ పుస్తకములో రాయబడి మనకు ఇవ్వబడినది. మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రారంభమును కూడా నేను మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఈ యొక్క ఆది కాండములో యేసుక్రీస్తు పుట్టుక కూడా ఇక్కడే మొదటిసారిగా ప్రకటించబడింది. ఆది కాండములోనే ప్రకటించబడింది. మనం అందరూ అనుకుంటాం యేసుక్రీస్తు అనగానే క్రొత్త నిబంధనలో అక్కడ నుండి చదువుకుంటే యేసుక్రీస్తు ఉంటాడని. కాదండి. పాత నిబంధనలో ఆది కాండములోనే యేసుక్రీస్తు పుట్టుక గురించి దేవుడు స్పష్టముగా ఆయన చెప్పినటువంటి విధానమును, దాని యొక్క ప్రారంభాన్ని కూడా మీరు అందులోని గమనించవచ్చు. ప్రియులారా, ఇలాంటి విషయాలు ప్రతి పుస్తకములో, ప్రతి పేరులో, ప్రతి అధ్యాయంలో, ప్రతి వాక్యంలో, ప్రతి మాటలో దాగి ఉంది. కాబట్టి దేవుడు మనకు ప్రతి దానిని స్పష్టముగా, సక్రమముగా, సరిగ్గా మన చేతులు అందించాడు. కానీ దాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, దాన్ని మనం గ్రహించినట్లయితే నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఈ యొక్క ఆదికాండం అనేటువంటి ఈ యొక్క అంశము మీకు ఉపయోగపడి ఉంటుందని అనుకుంటున్నాను. నిజంగా మీకు ఇది ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి మీకు ఎలా ఉపయోగపడిందని కింద కమెంట్ సెషన్లో మీరు కమెంట్ చేయండి. అనేకులకు ఈ యొక్క విషయాలను షేర్ చేయండి. అనేక మంది తెలుసుకున్నట్లయితే ఇంకను దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. మరలా ఇంకొక అంశముతో ఇంకొక వారము నేను మీ ముందుకు వస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.